సీఎం చంద్రబాబు ఎంపీ బైరెడ్డి శబరిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. శబరి నియామకం పట్ల బైరెడ్డి రాజశేఖర రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కల్లూరు చెన్నమ్మ సర్కిల్లో బాణసంచాలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. టీడీపీ అధిష్టానం బైరెడ్డి శబరికి ఏ పదవి ఇచ్చినా వన్నె తెస్తారని టీడీపీ నేత మల్లెల పుల్లారెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నారాయణ యాదవ్, బాల ఈశ్వర్ రెడ్డి, కృష్ణారెడ్డి, నందికొట్కూరు ప్రభుదాసు, బాబ్జాన్, అబ్దుల్లా, వికే రవి, లాలు ఆజాద్, బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ తెలుగుదేశం పార్టీ నాయకులు అధ్యక్షులు శ్రీ నారా లోకేష్ అన్న గారు ఎంతో అభిమానంతో కష్టపడితే గుణం అనే ఆలోచనతో విధానంతో ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లా పార్లమెంటు సభ్యురాలైనటువంటి డాక్టర్ బైరెడ్డి శబరి మేడం గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇవ్వడం మా అందరికీ, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రజలందరికీ ఎంతో హర్షించదగినటువంటి ఆనందించదగిన విషయము. ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ అనునిత్యము పార్లమెంట్లో కావచ్చు, నంద్యాల జిల్లాలో పార్లమెంటు పరిధిలో కావచ్చు, లోక్సభలో కావచ్చు, ఇతర దేశాల్లో కావచ్చు, మన భారతదేశ యొక్క భద్రతను, ఉనికిని చాటుతూ విదేశాల్లో ప్రసంగిస్తున్నారు శబరి గారు. ఒక మహిళా గారికి ఈ పదవి ఇవ్వడం ఎంతో గర్వించదగిన విషయము. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, వీటిల్లో జెడ్పీటీసీలు కావచ్చు కైవసం చేసుకోవాలనే ఆలోచనతోనే ఒక మహిళకి రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ అన్న గారికి